2047 వికసిత్ భారత్ను ప్రధాని మోదీ అమలు చేస్తున్నారని, అందుకే ఏపీ కూడా అభివృద్ధి దిశగా అడుగులేసేందుకు స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ రూపొందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎమ్మెల్యేలను భాగస్వాములు చేస్తూ నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్లను కూడా రూపొందించామన్నారు. ప్రతి ఏటా 15% వృద్ధి రేటుతో 55 లక్షల తలసరి ఆదాయం సాధించేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించామని సీఎం వ్యాఖ్యానించారు. 2047 విజన్ డాక్యుమెంట్పై శాసనసభలో లఘు చర్చ జరిగింది. విజన్ డాక్యుమెంట్పై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్లీ ట్రాక్లో పెట్టగలిగామని సీఎం వెల్లడించారు. దూరదృష్టితో ఆలోచించి ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. 1990లో సమైక్య ఆంధ్రప్రదేశ్కు విజన్ 2020 తీసుకొచ్చామని గుర్తు చేశారు. చెప్పిన దానికంటే ఎక్కువ ప్రయోజనమే ఉమ్మడి రాష్ట్రానికి కలిగిందన్నారు. 2047 వికసిత్ భారత్ను ప్రధాని మోదీ అమలు చేస్తున్నారు. అందుకే ఏపీ కూడా అభివృద్ధి దిశగా అడుగులేసేందుకు స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ రూపొందించామని తెలిపారు. ఎమ్మెల్యేలను భాగస్వాములను చేస్తూ నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్లను కూడా రూపొందించామన్నారు. 2047 నాటికి ఏపీ $2.4 ట్రిలియన్ ఎకానమీగా మారడమే లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే 308 లక్షల కోట్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తి సాధించేలా ప్రణాళికలు చేశామన్నారు. ప్రతి ఏటా 15% వృద్ధి రేటుతో 55 లక్షల తలసరి ఆదాయం సాధించేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించామని వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17.11% మేర వృద్ధి రేటు సాధించేలా లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు. మొత్తంగా జీఎస్టీబీ 18,65,704 కోట్ల మేర, తలసరి ఆదాయం 3.47 లక్షల లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. నిర్దిష్టమైన లక్ష్యాలతో ఎక్కడెక్కడ ఏ విధంగా పనిచేయాలి, ఏ ఏ రంగాల్లో ఆలోచించాలి, ఇంకొక పక్క ఇప్పుడు ఎక్కడున్నాం, దీన్ని ప్లానింగ్ ద్వారా ప్రతి సంవత్సరం ఏ విధంగా మనం మూవ్ అయిపోతున్నాం, కడానికి ఉండే గౌరవ శాసనసభ్యులు కూడా మీకు ఎప్పుడు దొరకనేటువంటి ఒక అరుదైన అవకాశం ఇది. మీరు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావడం. ఒకప్పుడు మీరందరూ కూడా ఇక్కడ కూర్చొని ఒక పాలసీ వస్తేనో ఒక ఇష్యూ వస్తేనో మాట్లాడడం, మళ్ళీ మీరు అభివృద్ధిలో భాగస్వాములు కాలేదు. అట్లా కాకుండా మీ నియోజకవర్గంలో మిమ్మల్ని నమ్మి, అంటే మేము ముగ్గురు కూడా 3 పార్టీలు కలిసి ప్రజలకు హామీలు ఇచ్చినప్పటికీ ఎమ్మెల్యేగా మీరు అక్కడ ప్రజలకు కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. ఒక వాళ్ళల్లో కూడా ఒక హోప్ని క్రియేట్ చేశారు. ఆ హోప్ని లాజికల్గా తీసుకుపోవాలనుకుంటే మిమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతోనే మీ నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ని సఫలీకృతం చేసే బాధ్యత మీ అందరికీ అప్పచెప్తున్నాం. దానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. సద్వినియోగం చేసుకునే బాధ్యత మీ మీద ఉందని. ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఉండే ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం. ఇది 47 వరకు కొనసాగుతుంది. అందుకే నేను చాలా స్పష్టంగా, ఎందుకంటే దానికి ఇంకొక విషయంలో కూడా మీరు చూస్తే నేను చాలాసార్లు చెప్పాను, సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడు, రైట్ టైం రైట్ లీడర్, అది నరేంద్ర మోడీ గారని చెప్పి ఈ అసెంబ్లీలో ఈరోజు కూడా చెప్తున్నా. ఒక రైట్ టైంలో మంచి లీడర్ వచ్చారు. ఇప్పుడు ఈ 2 కాంబినేషన్లో 2047కి భారతదేశం నెంబర్ 1 ఆర్ నెంబర్ 2గా ఉంటాం. దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. 2028కే భారతదేశం ప్రపంచ పెద్ద ఆర్థిక వ్యవస్థలో 3వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దేశం ప్రపంచం ఒక ఎత్తు అయితే మన రాష్ట్రం, మీ నియోజకవర్గం మనకు ముఖ్యం. మీకు ఓట్లేసిన ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారనే విషయంలో మీకు ఒక స్పష్టత ఉండాలని మిమ్మల్ని కోరుతున్నా. ఏపీలో ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ను సవరించాల్సిన అవసరం ఉందని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల వివరాలతో పాటు విశ్వవిద్యాలయ హోదాను ఇవ్వడానికి అనుసరిస్తున్న ప్రమాణాలను సభలో వివరించారు. ఏపీలో ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ చేపడదామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. 2016లో ఆనాటి ప్రభుత్వం ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చిందని, అందులో భాగంగానే విట్టు, ఎస్ఆర్ఎం, సెంచూరియన్, క్రియా యూనివర్సిటీ రాష్ట్రానికి వచ్చాయన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్లో చేసిన సవరణల వల్ల ఇక రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చే పరిస్థితి లేదని లోకేష్ చెప్పారు.
ఈ యాక్ట్ యూజీసీ రెగ్యులేషన్స్కు విరుద్ధంగా ఉందని, ప్రధానంగా కంపల్సరీ జాయింట్ సర్టిఫికేషన్ డిగ్రీస్ తప్పనిసరి చేశారని, దీంతో కనీసం 30% కోర్సు టైఅప్ అయిన ఫారిన్ యూనివర్సిటీస్లో చదవాలని నిబంధన పెట్టారని, యూజీసీ మాత్రం ఒప్పందం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆ సంస్థలకు నాక్ అక్రిడేషన్ ఉండాలని చెప్పిందని వివరించారు. కనీసం 2 గ్రాడ్యుయేట్ బ్యాచ్లన్నా 6 ఏళ్ల ఎగ్జిస్టెన్సీ ఉండాలని, 1000కి పైగా పబ్లికేషన్స్ చేసి ఉండాలని, యుఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో ఇన్స్టిట్యూషన్స్ కనీసం 3 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్లు, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో కనీసం 3 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ ఉండాలని యూజీసీ చెప్తోందని, ఏపీలో చేసిన చట్టాలు యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉండడం వల్ల మనకు ప్రైవేటు రంగంలో విశ్వవిద్యాలయాలు రాకుండా పోయాయన్నారు. ఇక్కడ అమరావతిలో వస్తే సెంచురియన్ యూనివర్సిటీ ఏకంగా ఉత్తరాంధ్ర విజయనగరంలో వచ్చింది. క్రే యూనివర్సిటీ నెల్లూరు జిల్లాలో వస్తాం జరిగింది. అంటే అభివృద్ధి వికేంద్రీకరణకి ఆనాడు కూడా మేము కట్టుబడి ఉన్నాం, చేసి చూపించడానికి ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. దాని తర్వాత గత ప్రభుత్వం దాదాపు 5 సార్లు ఈ చట్టాన్ని సవరణ చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే దిశగా గత ప్రభుత్వం చేసింది అధ్యక్ష. దాంట్లో మీరు చూస్తే బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ లో కూడా ఒక 4 యూనివర్సిటీస్ బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ అంటే మోహన్ బాబు యూనివర్సిటీ, హనుమాచారి యూనివర్సిటీ, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ, ఆదిత్య యూనివర్సిటీ, ఈ 4 యూనివర్సిటీస్ కూడా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ కింద వస్తాం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష మీరు చూస్తే ఈ యాక్ట్ లో చేసిన సవరణల వల్ల ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ రాకుండా ఉంది అధ్యక్ష. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ యాక్ట్ యూజీసీ రెగ్యులేషన్స్ కి విరుద్ధంగా ఉంది. నేను కొంచెం వివరాలు చెప్తాను. ప్రధానమైనది ఏంటంటే ఈ యాక్ట్ లో ఏం చెప్పారంటే కంపల్సరీ జాయింట్ సర్టిఫికేషన్ ఆఫ్ డిగ్రీస్ అనేది మ్యాండేటరీగా పెట్టారు. సో దాంతో ఏమవుతుందంటే అధ్యక్ష మినిమం 30% ఆఫ్ ద కోర్స్ ఫారిన్ యూనివర్సిటీస్ తో టైఅప్ అయిన యూనివర్సిటీలో 30% అక్కడికి వెళ్ళి చదవాలని ఉంది అధ్యక్ష. కానీ యూజీసీ ఏం చెప్తుందంటే ఒకవేళ ఒప్పందం చేయాలంటే కంపల్సరీగా నాక్ అక్రెడిటేషన్ ఉండాలి ఆ ఇన్స్టిట్యూషన్స్ కి. మినిమం 2 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ అన్నా లేదా 6 సంవత్సరాలు ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉండాలి. అదే విధంగా కనీసం 1000+ పబ్లికేషన్స్ చేసి ఉండాలి. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఇన్స్టిట్యూషన్స్ మస్ట్ హావ్ అట్లీస్ట్ 3 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ అని, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ కి వచ్చేగల కనీసం 3 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ ఉండాలని యూజీసీ చెప్తుంది. అంటే మనం చేసిన చట్టాలు యూజీసీకి కాంట్రడిక్టరీగా ఉండటం వల్ల మనకి ప్రైవేట్ రంగంలో విశ్వవిద్యాలయాలు రాకుండా పోయినాయి అధ్యక్ష. మనం చూస్తే మన జరిగిన ఎడ్యుకేషన్ దానిపైన కూడా మనం డిస్కస్ చేసాం. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ చూస్తే అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రం 36.5% ఉంది. కానీ తమిళనాడు 47%, కేరళ 41.3% ఉంది. ఇదొక ఫోకస్డ్ గా పెట్టుకుని మేము ముందలు తీసుకెళ్లే లక్ష్యంతో వీఆర్ వేరు, సస్పెన్షన్ వేరు అని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. గతంలో వీఆర్లో ఉన్న పోలీసులకు ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వ విధానం భిన్నంగా ఉందని, విచారణ పూర్తయిన వెంటనే పెండింగ్ బిల్లులు, జీతాలను ఒకేసారి చెల్లిస్తున్నామని వెల్లడించారు. వీఆర్ అంటే కేవలం వెయిటింగ్ పీరియడ్ మాత్రమే అని ఆరోపణలు, వివాదాస్పద నిర్ణయాల సమయంలోనే వీఆర్లో ఉంచుతామని హోంమంత్రి వివరించారు. పోలీసుల వెయిటింగ్ రిజర్వ్ వ్యవహారం గురించి శాసనమండలిలో హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ యేసరత్నం అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె మాట్లాడుతూ వీఆర్ వేరు, సస్పెన్షన్ వేరని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో 199 మంది పోలీసులు వీఆర్లో ఉన్నారని వెల్లడించిన హోంమంత్రి గతంలో వీఆర్లో ఉన్న పోలీసులకు ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వ విధానం భిన్నంగా ఉందని, విచారణ పూర్తయిన వెంటనే పెండింగ్ బిల్లులు, జీతాలను ఒకేసారి చెల్లిస్తున్నామని వెల్లడించారు. ఎమ్మెల్సీ యేసరత్నం ఇప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తడం పట్ల హోంమంత్రి అనిత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో పోలీసుల జీతాలు ఎత్తివేయబడినప్పుడు ఆయన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ అప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. వీఆర్లో ఉన్న పోలీసుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని హోంమంత్రి హామీ ఇచ్చారు. వీరికి పూర్తి జీతాల కోసం చైర్మన్ సూచించిన ప్రతిపాదనను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో లా అండ్ ఆర్డర్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్న హోంమంత్రి వీఆర్ అంటే కేవలం వెయిటింగ్ పీరియడ్ మాత్రమేనని వివరించారు. ఆరోపణలు, వివాదాస్పద నిర్ణయాల సమయంలోనే వీఆర్లో ఉంచుతామని స్పష్టం చేశారు. వాళ్ళు చెప్పినట్టు శాంక్షన్డ్ పోస్టులు కూడా ఉంటాయి అధ్యక్ష. వీఆర్ లో శాంక్షన్డ్ పోస్టులు కూడా ఉంటాయి. శాంక్షన్డ్ పోస్టులు మొత్తం 26 శాంక్షన్డ్ పోస్టులు అధ్యక్ష. ఆ వీఆర్ లో ఉన్న వాళ్ళకి శాలరీ కూడా ఎక్కడ ఆగదు అధ్యక్ష. మామూలుగా శాలరీ మాత్రం వాళ్ళకి పడిపోతుంటుంది. ఓకే, ఇంకా ఏంటంటే డిప్యుటేషన్ వేకెన్సీస్ కూడా లైక్ ఏసీబీ కానీ, విజిలెన్స్ కానీ,
ఎక్స్ట్రా రిక్వెస్ట్ స్పెషల్ సూటబిలిటీ టెస్టులు తీసుకుని అందులో కూడా కొంతమందిని తీసుకుంటాం అధ్యక్ష. ఇందాక సార్ నాకు అర్థం కానిది ఏంటంటే, మీరు వైఎస్ఆర్సీపీకి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ, లాస్ట్ 5 సంవత్సరాలు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి జీతాలు రావట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి 1వ తారీఖు జీతం రాలేదు. ఒక సరెండర్ లీవ్ కూడా ఇవ్వలేదు. ఒక భద్రత కల్పించలేదు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు ఈ విఆర్ఓల గురించి? ఆ రోజు పోలీసు జీతాల గురించి పోలీసు ఎందుకు మాట్లాడలేకపోయారు? మేము ఒకటే అంటున్నాం, మాకు మానవతా దృక్పథం ఉంది కాబట్టి పోలీస్ వెల్ఫేర్ గురించి కూడా ఆలోచన చేసి పోలీసులకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా గవర్నమెంట్ తీసుకుంటుంది అధ్యక్ష. బీఆర్ లో ఉన్న వాళ్ళకి కూడా మీరు చెప్పినట్టుగా మీరు సూచన ఇచ్చారు. ఆ సూచన నేను చాలా పాజిటివ్ గా తీసుకున్నా. మేము కూడా డిస్కషన్ చేస్తాం. దాన్ని ఏ రకంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేదు. మీరు డిపార్ట్మెంట్ నేను ఏమంటానంటే, లాస్ట్ 5 సంవత్సరాలు రూపాయి కూడా చెల్లించకుండా ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి బిల్స్. మీరు కూర్చోండి. ఏ గారు మీరు కూర్చోవాలి. కూర్చోండి. హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు, మాట్లాడనియాలి. ఎందుకు అరుస్తున్నారు? మంత్రి గారి పైన ఎందుకు అరవాలి అధ్యక్ష? ప్లీజ్ చెప్పండి. నేను క్లియర్ గా చాలా క్లారిటీగా చెప్పాను. ఇందులోని నేను ఎక్కడా కూడా పొల్లు పోలేదు. నేను చాలా రాజకీయాలు కూడా దూరంగానే మాట్లాడాను. రాజకీయాలు ఎత్తింది ఆయన. రాజకీయాలు పోలీస్ ఆఫీసర్ అయ్యండి, పోలీస్ వెల్ఫేర్ గురించి ఆలోచన చేయకుండా రాజకీయాలు మాట్లాడాలనుకుంటే మేము మాట్లాడతాం. హోమ్ మినిస్టర్ భారీ అవినీతికి పాల్పడిన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ అని, అలాంటి వ్యక్తితో నరేంద్ర మోదీ స్నేహం చేయడం దారుణమని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ అన్నారు. గాంధీనగర్ దాసరి భవన్లో సిపిఐ జాతీయ నాయకులు నారాయణ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, అమెరికాలో అనిశ్చిత అవ్వడానికి ట్రంప్ ప్రధాన కారణమన్నారు. గుజరాత్లో అల్లర్ల వ్యవహారంలో మోదీపై కేసులు కొట్టివేసినంత మాత్రాన నిర్దోషి కాకుండా మారరని విమర్శించారు. నరేంద్ర మోదీ, అమిత్ షా కేసులు, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులు అనుమానాస్పదంగా చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తిని నాశనం చేస్తున్నారని నారాయణ తెలిపారు. వాస్తవాల్లో ఉన్నటువంటి మర్డర్స్ అంతా జరిగినాయి, బర్నింగ్స్ అంతా జరిగినాయి. ఇవన్నీ చూసినప్పుడు టెక్నికలీ ఎస్కేప్ కావచ్చు, ఆచరణ రీత్యా ముద్దాయి కోర్టు నుంచి అంత మనం చెప్పాలి. అటైతే మీ లెఫ్టినెంట్ హోమ్ మినిస్టర్ కూడా నిర్దోషి. మరి ఆయన హత్య కేసు పాల్గొలేదా? గుజరాత్ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు హత్య చేయించాడు, అది ప్రూవ్ అయింది. కోర్టు కూడా దానికి నిర్ధారణకు వస్తూ ఉంది. దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేశారు. లోయ చీఫ్ జస్టిస్ దానికి ఎంక్వైరీ ఆఫీసరు, ఆయన కూడా చనిపోయాడు, నిర్దోషి అయ్యాడు. అంటే అమిత్ షా పైన పెట్టిన కేసు వాదించినటువంటి లాయర్ని చంపేశారు, షార్ట్స్ని చంపేశారు, ఒక పోలీస్ ఆఫీసర్ని జైల్లో పెట్టారు. చివరికి సిబిఐ జడ్జిని నియమించి ఆయన కూడా చంపేశారు. 12 మందిని చంపితే తప్ప ఆయన నిర్దోషి కాలేదు. ఇప్పుడు ఆయన నిర్దోషి అంటే నమ్మేస్తామా? కాబట్టి ఇప్పుడు గురు శిష్యులు ఇద్దరు, మోడీని ఈయన ఆచరణలో మొత్తం అన్ని రకాల రక్తగీస్త హస్తాలతోటి పద్ధతి తీసుకున్న వాళ్ళే. కానీ కోర్టులో తీర్పు సాక్షులు ఉండరు, మాయం చేస్తారు. ఆ ప్రకారం నిర్దోషి అయ్యారు. అంత మాత్రాన నేను నిర్దోషులు కాదు, దోషులే. ఈ సమాజం దోషులు గుర్తించబడ్డారు. ఇప్పుడు అదే కాపీ కొడుతున్నట్టు చూడబోతే మన జగన్ కూడా. ఇప్పుడు వివేకానంద హత్య కేసులో సాక్షులు ఒకరు పోతున్నారు, ఎట్టపోతే నాకు అర్థం కాలేదు. అంటే బహుశా అమిత్ షా అనుకుంటాడు, గురువు నువ్వు వెంట బయటపడ్డావు, నా కొడుకు రాసని చెప్పుకుంటాడేమో. ఇప్పుడు వివేకానందకి హత్య కేసు ఉన్నట్టు అందరూ ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపించడంలో చంద్రబాబు దిట్టాన్ని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల్ని పక్కన పెట్టి స్కాముల పేరుతో కాలయాపన చేస్తోందన్నారు. ఉద్యోగుల అంశాలపై చర్చ పక్కన పెట్టి మొన్న జరిగిన 2019-24 స్కామ్స్ మీద చర్చ పెట్టారని, 2019 నుంచి 24 కాదు 2014 నుంచి 24 వరకు చర్చకి సిద్ధమని చెప్పామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలల కాలంలో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చేయాలనే ప్రయత్నం చేస్తోందని, ఫలితంగా కోర్టులో ఉన్న కేసులు కూడా విత్డ్రా చేసుకుంటున్నారని బొత్స అన్నారు.
2023 ఆగస్టు నుంచి వాలంటీర్ల వ్యవస్థ లేదని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి దారుణంగా మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. వ్యవస్థ లేకపోతే 2024లో మేనిఫెస్టోలో ఎలా పెట్టారని ఆమె ప్రశ్నించారు. 2024 ఏప్రిల్లో ఎన్నికల్లో ఊరూరా తిరిగి వాలంటీర్ల జీతాలు పెంచుతామని ఎలా హామీ ఇచ్చారని ఆమె నిలదీశారు. జీతం పెంచగానే సంచినాడా పూతరేకులు ఇవ్వండి అని మంత్రి ప్రచారం చేశారని గుర్తు చేశారు. 2,60,000 మందికి వాలంటీర్లను తొలగించడం అన్యాయమన్నారు. వాళ్లు ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారని వరదు కళ్యాణి పేర్కొన్నారు. మాట్లాడితే గతంలో జరిగినవేవో చెప్తూ ఆ దాటవేత ధోరణిలో మంత్రి గారు సమాధానం చెప్పడం జరిగింది. అసలు మంత్రి గారు సమాధానంలో చేయూత పథకం కోసం కూడా మాట్లాడారు. అసలు చేయూత పథకం పేరు ఎత్తే అర్హత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ చేయూత పథకం ద్వారా 75,000 రూపాయలు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి ఇస్తానని మాట ఇచ్చి దాన్ని 4 విడతల్లో టంచన్గా వాళ్ళ అకౌంట్స్లో వేయడం జరిగింది. అంత చక్కగా ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారు. వీళ్ళు 2014 నుంచి 19 మధ్య తీసుకుంటే ఇదే ప్రభుత్వం ఆ రోజు మహిళలకి 14,200 కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి దాన్ని ఎగ్గొట్టడమే కాకుండా కొత్తపేటలోని షేక్ రాజా సాహెబ్ ఆసుపత్రిలో నూతనంగా ఆధునీకరించిన ల్యాబ్ మరియు బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ను ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. పశ్చిమ నియోజకవర్గంలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పేద ప్రజల ఆరోగ్య భద్రత లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తూ మంచి గుర్తింపు తేవడానికి షేక్ రాజా సాహెబ్ వైద్యులు కృషి చేయాలన్నారు. కొత్తపేటలోని షేక్ రాజా సాహెబ్ ఆసుపత్రిలో నూతనంగా ఆధునీకరించిన ల్యాబ్ మరియు బ్లడ్ స్టోరేజ్ యూనిట్ను విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి ప్రారంభించారు. ల్యాబ్లోని యంత్రాల పనితీరు అడిగి తెలుసుకున్నారు. జైన్ సమాజ్ సహకారంతో సుమారు 12 లక్షల నిధులతో ఆధునీకరించిన ఈ ల్యాబ్లో సుమారు 75 రకాల పరీక్షలు ఉచితంగా చేయనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పేద ప్రజల ఆరోగ్య భద్రత లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తూ మంచి గుర్తింపు తేవడానికి షేక్ రాజా సాహెబ్ వైద్యులు కృషి చేయాలన్నారు. ప్రజలందరూ ప్రభుత్వాసుపత్రి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ల్యాబ్ మరియు బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ఆధునీకరణకు నిధులు సమకూర్చిన జైన్ సమాజ్ వారిని ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం జైన్ సమాజ్ సెక్రటరీ పన్నాలాల్ మాట్లాడుతూ జైన్ సమాజ్ సభ్యులు ల్యాబ్, బ్లడ్ స్టోరేజ్ యూనిట్ను ఏర్పాటు చేశారన్నారు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖంగా ఆయురారోగ్యాలతో ఉండాలనే లక్ష్యంతో జైన్ సమాజ్ ల్యాబ్ను ఏర్పాటు చేసిందన్నారు. గతంలో ఎక్స్రే రూము, ఎక్స్రే మిషన్ ఏర్పాటు చేశారన్నారు. ఈ జైన్ ధర్మంలో ముఖ్యం చెప్పింది అదే, शिवमस्तु सर्वजगत परहित निरता भवन्तु भूतगण दोषा प्रयांतो नाशम सर्वत्र सुखी भवतु लोका। इस विश्व के, इस लोक के जितने भी लोग हैं सभी सुखी होने चाहिए और सुखी की अपेक्षा रख करके ये जैन समाज ने ये कार्यक्रम किया है। इसके पहले भी जैन समाज द्वारा यहाँ पर एक्सरे रूम और एक्सरे मशीन का लोकार्पण हुआ था। इस तरह से छोटे मोटे कार्य जैन समाज से होते रहते हैं और हम మనం ఇది అపేక్ష అనుకుంటాం. ఇప్పుడు నెలకి విజయంగా కార్యం వచ్చింది అనుకో సేవ కార్యక్రమం ఎందుకంటే మానవ సేవ మాధవ సేవ అంటున్నారు. ఆ కార్యక్రమంలో ఏమైనా ఉంటే మా జైన్ సమాజ్ను సంప్రదించిస్తే తప్పకుండా మేము మా జైన్ సమాజ్ తరఫు నుంచి. అనంతరం ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ శాంతి కిరణ్ మాట్లాడుతూ నీలేష్ కుమార్ జైన్ సమాజ్ తమ ఆసుపత్రికి గతంలో ఎంతో సహకారాన్ని అందించారని చెప్పారు. బ్లడ్ స్టోరేజ్ యూనిట్, ల్యాబ్, ఎక్స్రే యూనిట్, ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేశారన్నారు. వాళ్ళ నిబద్ధత, పేషెంట్ కేర్ పట్ల వాళ్ళకు ఉండే చూపించే కమిట్మెంట్ కూడా చాలా ఇట్ ఈస్ వెరీ రిమార్కబుల్. ఇలాంటి కాంట్రిబ్యూషన్స్ మాకు ఇంకా ఫ్యూచర్లో కూడా ఎంతో అందిస్తారని ఆశిస్తూ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఈ కార్యక్రమంలో జైన్ సమాజ్ ప్రతినిధులు కుందన్మల్ గాంధీ, ప్రకాష్ మెహతా, నీలేష్ కుమార్ జైన్, డింపుల్ జైన్, సితారా జైన్, మహేంద్ర జైన్, షేక్ రాజా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ తనోజ, డాక్టర్ బిందు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ PGRS కు వచ్చే అర్జీల పరిష్కార నాణ్యతలో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు అధికారుల నిబద్ధతతో కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ఆదేశించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, గడువులోగా పరిష్కరించాలన్నారు.
కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీస, డిఆర్ఓ ఎం లక్ష్మీనరసింహం, జేడీపీ సీఈఓ కె కన్నమనాయుడు, డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి జ్యోతి తదితరులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్కు మొత్తం 133 అర్జీలు వచ్చాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి 43, పోలీసు శాఖకు 26 అర్జీలు వచ్చాయి. పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 12, పౌర సరఫరాల శాఖకు 6, డిఆర్డీఏకు 6 అర్జీలు రాగా పంచాయతీరాజ్ శాఖకు 5 అర్జీలు అందాయి. ఉపాధి కల్పన, వైద్య ఆరోగ్య శాఖలకు 4 చొప్పున, ఇరిగేషన్, మార్కెటింగ్ శాఖలకు సంబంధించి 3 చొప్పున అర్జీలు వచ్చాయి. ఏపీసీపీ, డీసీఎల్, విభిన్న ప్రతిభావంతులు, గృహ నిర్మాణం, ఐసీడీఎస్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్కు 2 చొప్పున అర్జీలు రాగా వ్యవసాయం, బీసీ కార్పొరేషన్, బీసీ సంక్షేమం, సహకార సొసైటీ, దేవాదాయ, మత్స్య, అటవీ, బ్యాంకింగ్ సేవలు, ఆర్ఎండ్బి, సాంఘిక సంక్షేమం, సర్వీస్ శాఖలకు 1 చొప్పున అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులు సంతృప్తి చెందేలా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి గడువులోగా పరిష్కరించాలన్నారు. ఎప్పటికప్పుడు లాగిన్లో ఉన్న అర్జీలతో పాటు డాష్బోర్డ్లోని స్థితిగతులను పరిశీలించాలని సూచించారు. డివిజనల్, మండల స్థాయిల్లోనూ గ్రీవెన్స్ డేను సమర్థవంతంగా నిర్వహించాలని, అర్జీల పరిష్కారంపై క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకోవాలని, ఇందుకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీస ఆదేశించారు. కార్యక్రమానికి వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రేపటి నుంచి నిర్వహించనున్న క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు పలువురు ఉత్సుకత కనబరిచారు. మొత్తం 173 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. కొందరు 2, 3 ఆటల్లోనూ పాల్గొనేందుకు ఆసక్తి కనబరిచారు. క్రికెట్, క్యారమ్స్, కబడ్డీ, షటిల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, టెన్నికాయిట్, త్రోబాల్, వాలీబాల్, క్రికెట్, క్యారమ్స్, కబడ్డీ, షటిల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, టెన్నికాయిట్, త్రోబాల్, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, అథ్లెటిక్స్, పరుగు పందెం, షాట్ పుట్ పోటీలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం బ్యాడ్మింటన్లో పాల్గొనే అవకాశం ఉంది. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు షటిల్, వాలీబాల్ ఆడనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రీడా సాంస్కృతిక పోటీల్లో పాల్గొని సరదాగా గడిపేవారు. చివరిగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సారథ్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా ఈ పోటీలు నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపటి నుంచి 3 రోజుల పాటు ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి. శాప్ ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. పోటీలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, డిఆర్ఆర్ఎంసీ ఇండోర్ స్టేడియాలను సిద్ధం చేస్తున్నారు. స్టేడియంలో అడుగున్నర ఎత్తున కంకర చిప్స్, డస్టులు పోసి నింపారు. క్రికెట్ పిచ్ కోసం వీఎంసీ ఇంజనీరింగ్ విభాగం వారు జేసీబీలు, రోలర్లతో పనులు చేస్తున్నారు. క్రీడా పోటీల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. శాప్ చైర్మన్ రవినాయుడు స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. క్రీడా పోటీలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి కావచ్చాయని, క్రీడా పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని రవినాయుడు చెప్పారు. క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు పలువురు ఉత్సుకత కనపరుస్తున్నారు. మొత్తం 173 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. మంత్రి లోకేష్ క్రికెట్, వాలీబాల్, షటిల్లో పాల్గొంటారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు త్రోబాల్, టగ్ ఆఫ్ వార్, క్రికెట్, వాలీబాల్, షటిల్ పోటీల్లో పేర్లను నమోదు చేసుకున్నారు. క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి షటిల్, టెన్నికాయిట్, త్రోబాల్, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్ క్రీడల్లో పాల్గొననున్నారు. అన్నింటిలోకి క్రికెట్ ముందు వరుసలో ఉంది. ఇందులో 31 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, పీవీజీఆర్ నాయుడు, యార్లగడ్డ వెంకట్రావు, ఎంఎస్ రాజు తదితరులు ఉన్నారు. షటిల్, బ్యాడ్మింటన్, వాలీబాల్కు 25 మంది చొప్పున పేర్లను నమోదు చేసుకున్నారు. షటిల్ బ్యాడ్మింటన్లో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, వాసంశెట్టి సుభాష్, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, జనసేన ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయ్ కుమార్ తదితరులు పాల్గొంటారు. ఇక వాలీబాల్ పోటీల్లో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అచ్చెన్నాయుడు పేర్లు నమోదు చేసుకున్నారు. మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 100 మీటర్ల పరుగు పందెం, షాట్అవుట్, క్యారమ్స్, షటిల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, టెన్నికాయిట్, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్ క్రీడలను నిర్వహించనున్నారు. షాట్ పుట్, షటిల్, బ్యాడ్మింటన్, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్లో మంత్రులు వంగలపూడి అనిత, సంధ్యారాణి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. టెన్నికాయిట్, టగ్ ఆఫ్ వారు, షటిల్ బ్యాడ్మింటన్లో మంత్రి సవిత పాల్గొంటారు.
ఇక క్యారమ్స్ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, గౌరు చరితారెడ్డి, గౌతు శిరీష పాల్గొంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు టి మాధవరావు, రవీంద్రనాథ్ 100 మీటర్ల పరుగు పందెం, త్రోబాల్ పేర్లను నమోదు చేసుకున్నారు. 100 మీటర్ల పరుగు పందెంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి పాల్గొంటారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం, ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఎప్పుడూ సమస్యలతోనో ప్రజలతోనో అనేక సమస్యల మీద వాళ్ళ యొక్క రోజువారీ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా ఒక ఆట విడుపుగా ఉండాలి. దాంతోపాటు వాళ్ళకి స్పోర్ట్స్ అన్నా కల్చరల్ అన్నా ఒక అవగాహన ఉన్నప్పుడు వాళ్ళ నియోజకవర్గ స్థాయిలో స్పోర్ట్స్ను డెవలప్ చేయడానికి కానీ కల్చరల్ విభాగాన్ని డెవలప్ చేయడానికి కానీ దాంట్లో పార్టిసిపేషన్ చేస్తున్న వాళ్ళని కూడా గౌరవించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యాక్టివిటీస్ అనేది గతంలో రన్ చేస్తుండేది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014-19లో ఒకసారి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే అది ఎలక్షన్ ఇయర్ కావడంతో అది అంత ముందుకు కూడా వెళ్ళలేదు. అయితే దురదృష్టవశాతం గత 5 సంవత్సరాలు అది జరగలేదు. మళ్ళీ గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మళ్ళీ రాష్ట్రంలో శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన సంకల్పించారు. దాంట్లో భాగంగానే స్పోర్ట్స్ అథారిటీగా మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. విద్యార్థులు వారి తల్లిదండ్రులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రం గేటు బయట నోటీస్ బోర్డులో హాల్ టికెట్లు వారీగా కేటాయించిన గదుల వివరాలను పెట్టడంతో విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్లను చూసుకుని కేంద్రం లోపలికి వెళ్లారు. విద్యార్థులకు తనిఖీలు చేసిన అనంతరం పరీక్షా కేంద్రం లోపల అనుమతించారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష నిర్వహించారు. పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సదుపాయం కల్పించారు. 10వ తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. విద్యార్థులు గంటకు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు తల్లిదండ్రుల రాకతో సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థులకు తనిఖీలు చేసిన అనంతరం పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సదుపాయం కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల చుట్టూ 144 సెక్షన్ విధించారు. జిల్లాలో మొత్తం 31,231 మంది 10వ తరగతి పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో రెగ్యులర్ విద్యార్థులు అబ్బాయిలు 11,696 మంది, అమ్మాయిలు 15,987 మంది ఉన్నారు. ఓపెన్ స్కూల్స్కు సంబంధించి అబ్బాయిలు 1,320, అమ్మాయిలు 423 మంది పరీక్షలకు ఫీజు చెల్లించారు. ఇక సప్లిమెంటరీ విద్యార్థులు అబ్బాయిలు 1,196, అమ్మాయిలు 609 మంది పరీక్షలకు హాజరు కాబోతున్నారు. 2,136 మంది ఉపాధ్యాయులను పరీక్షల నిర్వహణకు ఉపయోగిస్తున్నారు. డిపార్ట్మెంటల్ అధికారులుగా 168 మంది, చీఫ్ సూపరింటెండెంట్లుగా 168 మంది, కస్టోడియన్స్ 50 మంది, ఇన్విజిలేటర్స్గా 1,750 మందిని నియమించారు. సబ్జెక్టు టీచర్లకు ఆయా సబ్జెక్టుల పరీక్షలు జరిగే రోజున ఇన్విజిలేషన్ లేకుండా ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలో 3 డివిజన్లలో 6 పరీక్షా కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించారు. తిరువూరులో శ్రీ చైతన్య నారాయణ, నందిగామలో నారాయణ శ్రీ చైతన్య, జగేపేటలో చేగు విద్యాలయం, మైలవరంలో ఎస్ఎస్కే ఉన్నత పాఠశాలను సమస్యాత్మక జాబితాలో చేర్చారు. ఈ కేంద్రాల్లో నిరంతర నిఘా కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధానికి నిధులు గ్రాంటుగా ఇస్తున్నారా లేదా అప్పుగా ఇస్తున్నారా సమాధానం చెప్పాలని సిపిఐ రామకృష్ణ డిమాండ్ చేశారు. గతంలో రాష్ట్రానికి ఉన్న అప్పులు ఎంత, 9 నెలల కాలంలో ఉన్న అప్పులు ఎంత అనే విషయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధానికి నిధులు గ్రాంటుగా ఇస్తున్నారా లేదా అప్పుగా ఇస్తున్నారో సమాధానం చెప్పాలని సిపిఐ రామకృష్ణ డిమాండ్ చేశారు. గతంలో రాష్ట్రానికి ఉన్న అప్పులెంత, 9 నెలల కాలంలో ఉన్న అప్పులెంత అనే విషయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అధికారంలో 9 నెలల పాలనలో అప్పులు చేసే పనిలో పూర్తిగా మునిగిపోయారని విమర్శించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన సందర్భంగా 7 మాసాల కాలం 3 లక్షల కోట్ల రూపాయలు సహాయం చేశారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 3 లక్షల కోట్ల సహాయం అంది ఉంటే రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎందుకున్నాయని ప్రశ్నించారు. మరి ఆ నిధులు ఎక్కడికి పోయాయి లేదా ఏమైనా నిధులు దాచిపెట్టారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఉన్న గతంలో ఉన్న అప్పులు ఎంత, 9 నెలల కాలంలో ఉన్న అప్పులు ఎంత అనే విషయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి పేరు మీదుగా దానికి కేంద్రం నుంచి ఏమైనా సహకారం ఉందా లేదని మేము సూటిగా అడుగుతున్నాం. ఎందుకంటే నిన్ననే హడ్కో వారితో అగ్రిమెంట్ అయ్యారు. హడ్కోతో 11,000 కోట్ల రూపాయల రుణానికి ముఖ్యమంత్రి గారి సమక్షంలో అగ్రిమెంట్ అయ్యారు. తర్వాత ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో అప్పు తెస్తూ ఉన్నారు, వరల్డ్ బ్యాంక్తో అప్పు తెస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర రాజధానికి నిధులు వారు గ్రాంటుగా ఇస్తున్నారా లేదా అప్పుగా ఇస్తారా స్పష్టంగా ప్రకటన చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారి పైన కూడా ఉంది. ఎందుకంటే మీరు గతంలో పదే చెప్పారు రాష్ట్రం అంతా అప్పుల పాలైందని. మరి ఈరోజు మీరు ఏం చేస్తున్నారో మీరు చెప్పడంలే. ఈ రాష్ట్రము చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 9 మాసాల కాలంలో ఇవాళ అప్పులు చేసే దాంట్లో మీరు పూర్తిగా మునిగిపోయారని మేము చెప్తా ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారో అదే దిశగా మీరు ప్రయాణం చేస్తూ రాష్ట్రాన్ని మేము కాపాడుతున్నాము, రాష్ట్రాన్ని పైకి తెస్తున్నామనంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. పైగా కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మన రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు హాజరైన బహిరంగ సభలో ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. 7 మాసాల కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి 3 లక్షల కోట్ల రూపాయలు మేము సహాయం చేశామని చెప్పాడు. మరి కేంద్ర హోంమంత్రి 3 లక్షల కోట్ల రూపాయలు ఆయన చెప్పినట్లుగా సహాయం అందిందే? ఒకవేళ నిజంగా సహాయం అందింటే ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎందుకున్నాయి? మరి ఆ నిధులు ఎక్కడ పోయినాయి? ఆ నిధులు తీసుకొని పోయి ఏమన్నా ఎక్కడన్నా దాచిపెట్టారా? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి. మెట్రో సిటీలు, నగరాల్లోని మాల్స్లో చిన్న గ్రామాల నుంచి వచ్చిన చేనేత హస్త కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించి వాటిని నేరుగా వినియోగదారులకు విక్రయించుకునేలా నాబార్డ్ ఆధ్వర్యంలో స్టాల్ ఇన్ మాల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నాబార్డ్ ఏపీ రీజనల్ ఆఫీస్ విజయవాడ జనరల్ మేనేజర్ కేవీఎస్ ప్రసాద్ అన్నారు. కళాకారులు ఉత్పత్తులు తయారు చేయగలరు, కానీ సరైన ధరకు సరైన ప్రదేశంలో అమ్ముకోలేరని, వినియోగదారుల అభిరుచులు తెలుసుకుని వాటికి అనుగుణంగా ఉత్పత్తులు తయారు చేసి వాటి విక్రయాల ద్వారా లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో స్టాల్ ఇన్ మాల్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత 3 నెలలుగా నాబార్డు ఏపీ రీజనల్ ఆఫీస్ విజయవాడ, నేస్తం సంస్థ వారి సహకారంతో విజయవాడలోని పీవీపీ మాల్లో స్టాల్ ఇన్ మాల్ పేరిట హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్పోను ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్పో ముగింపు కార్యక్రమం నేడు జరిగింది. ఈ కార్యక్రమంలో నాబార్డు ఏపీ రీజనల్ ఆఫీస్ విజయవాడ జనరల్ మేనేజర్ కేవీఎస్ ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి స్టాల్స్ను సందర్శించారు. స్టాల్స్ ఏర్పాటు చేసిన హస్త కళాకారులతో మాట్లాడారు. వారికి సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్రో సిటీలు, పెద్ద నగరాల్లోని మాల్స్లో చిన్నవి 4 స్టాల్స్ను ఏర్పాటు చేసి దాంతో నాబార్డు ద్వారా శిక్షణ పొందిన చేనేత హస్త కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను 15 రోజుల పాటు విక్రయించుకునేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. కళాకారులు ఇక్కడ ఉండేందుకు అన్ని సదుపాయాలు కల్పించామని చెప్పారు. కళాకారులు ఉత్పత్తులు తయారు చేయగలరు, కానీ సరైన ధరకు సరైన ప్రదేశంలో అమ్ముకోలేరని, అందుకని వారికి మార్కెటింగ్ సదుపాయం కల్పించేలా చేస్తున్నామని తెలిపారు. వినియోగదారుల అభిరుచులు తెలుసుకొని వాటికి అనుగుణంగా ఉత్పత్తులు తయారు చేసి వాటి విక్రయాల ద్వారా లాభాలు ఆర్జిస్తారనే ఉద్దేశంతో ఇది నిర్వహిస్తున్నామని తెలిపారు. కళాకారులు తయారు చేసే ఉత్పత్తులు నాణ్యంగా ఉంటాయి, సరసమైన ధరలకు లభిస్తాయని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఏపీలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించి తమ బ్రాండ్ను సృష్టించుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగిందని అన్నారు. నాబార్డు ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మిలింద్ బౌస్కలర్ తెలిపారు. స్టాల్లో ఒక 4 చిన్న స్టాల్స్ ఏర్పాటు చేసి దాంతో నబార్డు ద్వారా ట్రైనింగ్ అయిన ఆర్టిజాన్స్ని కానీ హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ ఆర్టిజాన్స్ వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ ప్రొడక్ట్స్ని ఇక్కడ ఒక్కొక్కళ్ళు 15 రోజులు ఇక్కడ ఉండి వాళ్ళందరికీ కూడా ఉండటానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి వారి ప్రొడక్ట్స్ని ఇక్కడ అమ్ముకోవడానికి ఫెసిలిటేట్ చేస్తున్నామండి. దీన్ని మేము స్టాల్ ఇన్ మాల్ అంటున్నాం అనమాట. అంటే పెద్ద మాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో చిన్న గ్రామాల నుంచి వచ్చిన కళాకారులు కూడా వారి ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేసి వాటిని కన్జ్యూమర్ వరకు తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుంది ఈ పని చేస్తున్నామండి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్కెటింగ్ కోసం. అంటే కళాకారులు వారు ప్రొడక్ట్స్ తయారు చేయగలరు, కానీ సరైన ప్రైజుకు కానీ సరైన చోటు కానీ అమ్ముకోలేరు.
కనుక వారిని ఇట్లాంటి పెద్ద పెద్ద మాల్స్లో కనుక తీసుకొస్తే వారు ప్రొడక్ట్స్ అమ్ముతారు ఒకటి, అట్లనే ఇక్కడ పెద్ద టౌన్స్లో కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ కూడా తెలుసుకుని వారికి ఎటువంటి వస్తువులు కావాలో అవి కూడా తయారు చేసి అమ్మి ఎక్కువ లాభాలు తీసుకుంటారనే ఉద్దేశంతోనే మేము ఇది చేస్తున్నామండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చే ప్రోడక్ట్ అంతా క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటుంది, వారు సొంతగా తయారు చేసిన ప్రోడక్టే ఉంటుంది, ప్లస్ సరసమైన ధరకు కూడా లభిస్తుంది. సో ఇట్లాంటి ఈ స్టాలిన్ మాల్ ప్రోగ్రామ్స్ని ఇంకా ముందు మేము చేస్తూ ఉంటాము. అనంతరం నేస్తం ఫౌండేషన్ సీఈఓ సురేష్ మాట్లాడుతూ స్టాలిన్ మాల్ ప్రాజెక్టుకు నేస్తం యాంకరింగ్ వ్యవహరిస్తోందన్నారు. గత 3 నెలలుగా సుమారు 4 రాష్ట్రాల నుంచి కళాకారులు వచ్చి తమ ఉత్పత్తులను విక్రయించారని, మంచి అమ్మకాలు జరిగాయన్నారు. చేనేత కళాకారులు, తర్వాత హస్త కళాకారులు వివిధ ప్రాంతాల నుంచి, ఒక విజయవాడ అనే కాదు, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అనే కాదు, వేరే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల నుంచి వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ బ్రాండ్ని డిస్ప్లే చేసేసి ఒక బ్రాండ్గా ఎట్లా అమ్మాలి అనే ఒక అనుభవం కూడా వాళ్ళకి రావాలని చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది రూపకల్పన చేయడం జరిగింది. దానికోసం చాలామంది ఇక్కడ వచ్చి వీళ్ళని కూడా అప్రిషియేట్ కూడా చేశారు. సో మంచి సేల్స్ కూడా అవుతున్నాయి. దగ్గర 4 రాష్ట్రాల నుంచి ఆర్టిజాన్స్ ఇక్కడ రావడం జరిగింది. చక్కగా మంచి సేల్స్ జరిగింది. విజయవాడ ప్రజలు కూడా బాగా ఆదరించి చక్కగా మరి దీనిలో సేల్స్ చేయడం జరిగింది. వారందరికీ కూడా మా నబార్డ్ సంస్థ తరఫున, అదేవిధంగా నేషనల్ సంస్థ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా మరి నబార్డ్ అధికారులు మరి వారు సహకరించినట్టయితే మరి ఇంకా వెళ్ళి కార్యక్రమాన్ని మనం తీసుకురావడానికి సహకరిస్తామని తెలియజేసుకుంటున్నాను. తన మీద పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తివేయాలని ముంబై నటి కాదంబరి జత్వాని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత తనకు న్యాయం చేయాలన్నారు. తన కుటుంబం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని, తన కుటుంబం ఎన్నో వేధింపులకు గురైందన్నారు. తన మీద అక్రమంగా ఎన్నో తప్పుడు కేసులు పెట్టారని, వాటన్నింటినీ వెంటనే తీసివేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముంబై నటి కాదంబరి జత్వానికి మహిళా ఐక్యవేదిక మద్దతుగా నిలిచింది. జత్వానిపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని, మహిళలపై వేధింపుల కేసులు త్వరితంగా పరిష్కరించాలని మహిళా ఐక్యవేదిక డిమాండ్ చేసింది. విజయవాడ ఎంబీవీకే భవనంలో మహిళా ఐక్యవేదిక సభ్యులతో కలిసి నటి జత్వాని విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇంతవరకు ఫోరెన్సిక్ రిపోర్టు రాలేదన్నారు. తన కేసును సిఐడికి షిఫ్ట్ చేసిన తర్వాత ఇంతవరకు నిందితుల మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని తెలిపారు. కుక్కల విద్యాసాగర్ బెయిల్ మీద బయటకొచ్చి యథేచ్ఛగా తిరుగుతున్నారన్నారు. కుక్కల విద్యాసాగర్ జిందాల్ ఢిల్లీ కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ పెట్టి తనను వేధిస్తున్నారని తెలిపారు. విద్యాసాగర్ వెనుక జిందాల్ ఉండి నడిపిస్తున్నారని నటి జత్వాని వాపోయారు. మహిళా ఐక్యవేదిక సభ్యులు మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లను అసభ్య పదజాలంతో దూషించారని, వెంటనే యాక్షన్ తీసుకున్నారని, మహిళలపై జరిగే అఘాయిత్యాల కేసులపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని వేలాది మంది మహిళలు వైసీపీ ప్రభుత్వ పాలనలో అదృశ్యమయ్యారని ఆరోపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని అడిగారు. జత్వానిపై పెట్టిన అక్రమ కేసులన్నీ ప్రభుత్వం వెంటనే తొలగించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశారు. They have also been very vocal about supporting this cause of justice, but today I am here because the situation point here right now is I and my family, my innocent family, were assured justice almost 7 months back in August when this entire process started. It's been 7 long months. We have already been through active harassment and a lot of torture, but when a criminal attack happens, the first thing that the authorities do, and which is ought to be done, is take the vulnerable innocent to safety, and then the offenders have to be dealt with and to be punished. So the point here is that being completely innocent, being vulnerable, I am a single girl, I have elderly parents, I am my own breadwinner, I don't have anybody to put food on my plate. Representing many girls, most of the very strong girls in the country who were not born into immense wealth or power, who had to work very hard. We have been suffering since last 1 year because of some goons' ulterior motives. Being a very innocent family, we have never been through such a situation. Please get us free and
consider our situation. At this age, we cannot digest all this. My husband is very weak. He has left sleeping, he has left eating, he has left outings and losing his weight. న్యాయబద్ధంగా పరిష్కరించేదానికి పోలీస్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు గనక ఎలాంటి రకమైనటువంటి ప్రలోభాలకి అధికార ప్రయత్నాలకి లోబడకుండా నిష్పాక్షికంగా జరగడానికి సిఐడికి బదలాయిస్తున్నామన్నారు. కానీ సిఐడికి బదలాయించిన తర్వాత జరిగే న్యాయం ఏమిటి అనేది మాకెవరికి అర్థం కావడం లేదు. ఆ తర్వాత ఎక్కడా కూడా ఏమీ రావడం లేదు. ఇటీవల కాలంలో జత్వాన్ని కాంటాక్ట్ చేసి మహిళా సంఘాల వాళ్ళని నాకు న్యాయం చేయాలి, న్యాయం జరగటం లేదు అని చెప్పేసి అడిగినప్పుడు మేము పోలీస్ సిఐడి డిఐజీని ఏడీజీని మాట్లాడాము. వారు మాకు రిపోర్టు అంటే ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రావాలి అన్నారు. ఎన్నేళ్ళు పడుతుంది అని మేము అడుగుతున్నాం. ఏదైనా ఈ కేసులో ప్రత్యక్షంగా మనకు కనిపిస్తూ ఉంది. ఎఫ్ఐఆర్ తప్పు, ముందు నుండి ప్రయత్నాలు చేసుకొని మరుసటి రోజు ఎఫ్ఐఆర్ పెట్టే విషయం క్లియర్గా తెలుస్తుంది. రెండోది ఫోర్జరీ తప్పుడు కేసు అని తెలుస్తుంది. ఇవాళ ప్రభుత్వం డైరెక్ట్గా ఇందాక రమా గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఎలక్షన్ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ బయట తీసిన తర్వాత విషయం అంతా బయటకు వచ్చిన తర్వాత నేను సత్వర న్యాయం చేస్తామని సీఎం గారి దగ్గర నుండి మంగళపూడి గారి వరకు అందరూ కూడా చెప్పడం చాలా ఆనందంగానే అందరూ ఫీల్ అయ్యారు. ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుంది అనుకున్నారు. ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరినీ సస్పెన్షన్ పెట్టారు. నిన్న 4 రోజుల క్రితం కూడా మళ్ళీ వాళ్ళ సస్పెన్షన్ ఇంకో 6 నెలల పాటు ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు. పోలీసులు సస్పెన్షన్ ఎక్స్టెండ్ చేయడంలోనే కేసుకి న్యాయం జరుగుతుందని మేము అడుగుతున్నాం. గత ప్రభుత్వంలో ఆమెకు అన్యాయం జరిగింది, అక్రమంగా తప్పుడు కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు, కుటుంబాన్ని మొత్తం వేధించారు అని చెప్పి ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుని చాలా సంతోషం. మీరు చాలా అన్ని రకాలుగా కూడా సదుపాయాలు ఏర్పాటు చేశారు, ఫ్లైట్లలో తీసుకొచ్చారు, స్వాగతాలు పలికారు, పోలీస్ అధికారులు ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా స్పందించారు, హోంమంత్రి అనిత గారు అందరూ కూడా ఆమెకు భరోసా ఇచ్చారు. మేము కూడా సెప్టెంబర్ నెలలో ఉమెన్ ఆర్గనైజేషన్ అందరం కూడా ఆమె వచ్చి 15 రోజులైనా సరే ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అని చెప్పి సిపి రాజశేఖర్ బాబు గారిని కలవటం జరిగింది. ఆయన 48 అవర్స్ నాకు టైం ఇవ్వండి, వరద బాధితులతో ముఖ్యమంత్రి గారి దగ్గర బిజీగా ఉన్నాము అని కోరిన మీదప 45 గంటల్లో A1గా కుక్కల విద్యాసాగర్ను పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. తర్వాత ఇమీడియట్ యాక్షన్ ఏంటంటే కొంతమంది పోలీస్ అధికారుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. అసలు ఒక ఫారెన్సిక్ రిపోర్ట్ రావడానికి ఎంత సమయం పడుతుంది? ఇప్పుడు ఆల్రెడీ 6 months దాదాపు అయిపోయింది. మన సెప్టెంబర్ నుంచి ఇప్పుడు వరకు తలుచుకుంటే వరద బాధితులు కూడా వాళ్ళు రికవర్ అవ్వడం అయింది, రీహాబిలిటేషన్ కూడా అయిపోయింది. కానీ ఈ కేసులో మాత్రం పురోగతి మాత్రం అక్కడే ఉండిపోయింది. ఇమీడియట్గా టైం బౌండ్ నేచర్లో దీనికి మనం ఒక ఆన్సర్ తీసుకురావాలి. రెండో విషయం, మనం మహిళల విషయాలకు వస్తే ఎన్నో జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, పిల్లల మీద జరుగుతున్నాయి. మరి వీటిలో సత్వర న్యాయం చేయాలి అంటే మేము ఆ ప్రాజెక్టుల మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అలా పడుతోంది. బతికున్నప్పుడు నలుగురికి ఉపయోగపడి చనిపోయిన తర్వాత కూడా 10 మందికి సాయపడాలనే భావనను ప్రతి ఒక్కరిలో కలిగించేందుకు విజయవాడ అయోధ్య నగర్కి చెందిన డాక్టర్ కనిగంటి అవినాష్ శ్రీకారం చుట్టారు. హర్యానా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ యువకుడు దశదిన కర్మ రోజున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. హర్యానా రాష్ట్రం చండీ మందిర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన హర్షదీప్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతనికి అధికంగా రక్తస్రావమైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యాడు. తీవ్ర మనోవేదనలో ఉన్న కుటుంబ సభ్యులు అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు. అందరికీ తెలిసేలా ఆ యువకుడు పెద్ద కర్మ భారీగా నిర్వహించాలని భావించారు. అదే ప్రాంతంలో పనిచేస్తున్న ఆర్మీ కమాండెంట్, హాస్పిటల్లో పనిచేస్తున్న విజయవాడకు చెందిన మేజర్ డాక్టర్ కనిగంటి అవినాష్ యువకుడి కుటుంబ సభ్యులు కలిసి పెద్ద కర్మ రోజున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులను ఒప్పించారు. తమ కుమారుడు మరణం కొంతమందిలోనైనా మార్పు తీసుకొస్తుందన్న ఉద్దేశంలో బ్లడ్ క్యాంప్ ఏర్పాటుకు ముందుకొచ్చారు. ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాల్లో సకాలంలో వైద్యం అందక, రక్తం దొరక్క చాలామంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని డాక్టర్ అవినాష్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడి సాయం కోసం ఎదురు చూసేవారికి తామున్నామని ఆపన్నహస్తం అందించి హాస్పిటల్కు తరలించడం, కనీసం 108కు ఫోన్ చేయటం, రక్తం అవసరమయ్యే వారికి రక్తదానం చేసి వారి ప్రాణాలు ఎలా కాపాడుకోవచ్చో ఈ బ్లడ్ క్యాంపు ఏర్పాటు ద్వారా తెలియజేశామన్నారు.
ਸਾਡੇ ਵਿੱਚ ਭਾਰਤੀ ਫੌਜ ਦੇ ਨਰੇਸ਼ ਕੁਮਾਰ ਜੀ ਲਾਡੀ ਜੀ ਕਰਕੇ ਕਾਂਗੜ ਤੋਂ ਕਹਿੰਦੇ ਆ ਇੱਕ ਵਰਤਾਰਾ ਬੜਾ ਮਾੜਾ ਭਾਣਾ ਬੀਤ ਗਿਆ ਸੀਗਾ। ਨੌਜਵਾਨ ਪੁੱਤਰ ਹਾਦਸੇ ਦਾ ਸ਼ਿਕਾਰ ਹੋ ਗਿਆ। ਪੂਰੇ ਇਲਾਕੇ ਵਿੱਚ ਦੁੱਖ ਦਾ ਮਾਹੌਲ, ਗਮ ਦਾ ਮਾਹੌਲ ਸੀਗਾ। ਪਰ ਇਸ ਪਰਿਵਾਰ ਨੇ ਇੱਕ ਉਹ ਮਿਸਾਲ ਪੈਦਾ ਕੀਤੀ ਹੈ, ਕਿਸੇ ਮਾਂ ਦਾ ਪੁੱਤ ਨਾ ਜਾਵੇ, ਜਿਹਨੂੰ ਦੁੱਖ ਹੁੰਦਾ ਉਹਨੂੰ ਪਤਾ ਲੱਗਦਾ, ਪਰ ਇੱਕ ਮਿਸਾਲ ਪੈਦਾ ਕੀਤੀ ਇਹਨਾਂ ਨੇ ਕਿ ਬੇਟੇ ਦੇ ਜਾਣ ਤੋਂ ਤੁਰੰਤ ਬਾਅਦ ਜਦੋਂ ਕਿਸੇ ਨੂੰ ਸੁੱਧ ਬੁੱਧ ਵੀ ਨਹੀਂ ਹੁੰਦੀ ਬੰਦੇ ਨੂੰ, ਇਹਨਾਂ ਦੀ ਧਰਮ ਪਤਨੀ, ਇਹਨਾਂ ਨੇ ਅਰਸ਼ ਦੀਆਂ ਭੈਣਾਂ ਨੇ ਇੱਕ ਡਿਸੀਜਨ ਲਿਆ ਕਿ ਸਾਡੀ ਜ਼ਿੰਦਗੀ ਜਿਹੜੀ ਫੌਜ ਦੇ ਲੋਕਾਂ ਦੀ ਜ਼ਿੰਦਗੀ ਹੈ, ਤੁਹਾਨੂੰ ਪਤਾ ਹੀ ਹੈ, ਹਮੇਸ਼ਾ ਹੀ ਕਿਸੇ ਨਾ ਕਿਸੇ ਦੇ ਪੂਰੇ ਦੇਸ਼ ਦੇ ਕੰਮ ਆਉਂਦੀ ਹੈ। तो साडे विच बहुत सत्कारयोग इन्हां दे मेजर साहब अविनाश के जी चंडी मंदिर तो सीनियर डॉक्टर ने, ये भी साडे विच खड़े ने। इन्हां दी पूरी टीम साडे इलाके विच पहली बार अर्शदीप दे नाम ते जिहड़ा ब्लड डोनेशन कैंप लग्या है और पूरे इलाके दे विच कल असीं भी मैसेज पाए सीगे मीडिया दे साथियों ने भी। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.